ఓజీ పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్. కొంతమంది నిర్మాతలు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలు చూడటం మొదలు పెడుతుంటారు. అలా చూడటం మొదలు పెట్టినప్పుడే ఎక్కువ శాతం సక్సెస్ వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాను చూడగలిగిన అతి తక్కువ మంది నిర్మాతలలో నాగవంశీ కూడా ఒకరు. చిన్న సీన్ కి కూడా ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవడం అనేది నాగవంశీకి అలవాటుగా మారిపోయింది. తనకి వచ్చిన ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ కి రాకపోతే ఆ సినిమా నిరాశను మిగులుస్తుంది. అదే ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ కి కూడా వస్తే సినిమా ఫలితం ఇంకొకలా ఉంటుంది. కొన్ని సినిమాలు మినహాయిస్తే నాగవంశీ నిర్మించిన సినిమాలకు మంచి సక్సెస్ రేట్ ఉంటుందనే వాస్తవం. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన వార్ 2 వంటి సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు, కానీ సితారా ఎంటర్టైన్మెంట్స్ లో కొన్ని సినిమాలు మాత్రమే ఊహించని రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయాయి. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓజీ విపరీతమైన అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చి కొంతమేరకు అంచనాలు నిలబెట్టుకుంది. చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులను ఈ సినిమా సంతృప్తి పరిచింది. ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ బాగా వర్కౌట్ అయింది. దీని గురించి నాగవంశీ కూడా మాట్లాడారు. ఓజీ సినిమా మొన్న మొదలైంది. ఇంటర్వెల్ బ్లాక్ చూసి అందరూ ఊగిపోతున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ లో కళ్యాణ్ గారు ఏం చేశారు? తల నరికారు. అది కమర్షియల్ రెగ్యులర్ మాస్ మూమెంట్. గత 20 ఏళ్ల నుంచి చూస్తే సినిమాల్లో చాలా సార్లు అది వచ్చింది. అతను ఒక్కడే సినిమా దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న బాలకృష్ణ గారి డాకు మహారాజ్ కూడా వరకు అదే. కానీ ఎందుకు హై వచ్చింది అంటే అది ఒక కమర్షియల్ మూమెంట్ కాబట్టి. ఆ కమర్షియల్ మూమెంట్ వర్కౌట్ అయితే సినిమా వర్కౌట్ అవుతుందని నాగవంశీ చెప్పాడు. నాగవంశీ మాటలు ఒక కొత్త చర్చకు తెరలేపాయి. అసలు లోపం ఎక్కడుంది? ప్రేక్షకుల్లోనా లేక నిర్మాతల్లోనా? మన వాళ్ళు తీస్తే రొటీన్, పక్క వాళ్ళు తీస్తే ప్రయోగం అనే ధోరణి ప్రేక్షకుల్లో నిజంగానే ఉందా, లేక క్వాలిటీనే లేని కంటెంట్ ను కప్పిపుచ్చుకోవడానికి నిర్మాతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్టీఆర్ కూడా దేవరా టైంలో దాదాపు ఇదే తరహాలో మాట్లాడడం ఈ వాదనలకు బలం చేకూరుతోంది. అయితే ప్రేక్షకుల వెర్షన్ పూర్తిగా భిన్నంగా ఉంది. మేము కంటెంట్ ను మాత్రమే చూస్తాం, భాషను కాదు అని వారు గట్టిగా చెప్తున్నారు. బలగం, మసూదా వంటి చిన్న సినిమాలు ఎలాంటి స్టార్ సపోర్ట్ లేకపోయినా కేవలం కథాబలంతోనే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి. కథలో దమ్ముంటే తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు అనడానికి ఇవే నిదర్శనాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం నాగవంశీ రవితేజ హీరోగా మాస్ జాతర అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.